హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హైదరాబాద్‌లోని మాల్స్‌లో ఎక్కువగా క్రిస్మస్ అప్పుడు మంచిగా డెకరేట్ చేస్తారనమాట. సో, ఆ డెకరేషన్ చూద్దామని చెప్పి మేమైతే ఏఎంబీ మాల్‌కైతే స్టార్ట్ అయ్యాము. ఎంట్రీ ఇలా డెకరేట్ చేశారు లైటింగ్‌తో. సో, లోపలికెళ్ళి అయితే చూద్దాము లోపల ఎలా ఉంటుందని. మెయిన్‌గా పర్టిక్యులర్‌గా మేము క్రిస్మస్ డెకరేషన్ ఎలా ఉంటాయా పిల్లలకి చూపిద్దామా అని వచ్చామనమాట. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా! శాంటా క్లాస్ అలాంటివి ఏవన్నా చిన్న చిన్న డాన్సెస్. సో, మా పాప అయితే రాంగానే ఇట్లా ఇద్దరు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. డాన్సెస్ అయితే జరుగుతున్నాయి. మ్యూజికల్ ఏదో ప్లే అవుతుంది బ్యాక్‌న. లోపల ఎంట్రీకి వచ్చేసి చూస్తే ఇదిగోండి ఇట్లా క్రిస్మస్ ట్రీ పెట్టి మిడిల్‌లో మాల్‌లో అలా డెకరేట్ చేశారు. సో, కొంచెం ముందుకెళ్ళి చూద్దాము. ఇందులో మా వాడైతే అది కదిలిచ్చును, ఇది కదిలిచ్చును వాళ్ళని కంట్రోల్ చేసుకోవడమే సరిపోయిందనమాట. సో, ఇది ఈ ఏఎంబీ మాల్ మిడిల్‌లో పెట్టారనమాట క్రిస్మస్ ట్రీ. చుట్టూరు హాట్ బెలూన్స్ లాగా క్రిస్మస్ వైబ్స్ వచ్చేలాగా పెట్టారు. పిల్లలైతే చాలా హ్యాపీగా అయ్యారు. యాక్చువల్‌గా పిల్లల కోసమే మేము తీసుకొచ్చామనమాట. బట్ మేమనుకున్నంత ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఇక్కడ డెకరేషన్ అయితే చేయలేదు. ఎవ్రీ ఇయర్ బాగా చేస్తారు. బట్ ఈ ఇయర్ ఎందుకో అంతగా డెకరేషన్ అనిపించలేదు మాకు. అండ్ దిస్ ఈస్ ద వ్యూ అనమాట. చూడండి అండ్ హార్సెస్ అండ్ ఎలిఫెంట్స్‌తో కొంతమంది ఫొటోస్ తీసుకుంటున్నారు ఆ ట్రీ దగ్గర. అండ్ పైనుంచి వ్యూ చూస్తే ఇలా ఉందనమాట. పైనుంచి వ్యూ కూడా ఒకసారి చూస్తే బావుంటుందని చెప్పి పైకెళ్ళి మరీ వీడియో తీశాను పైనుంచి. ఒక పక్కనే క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. డాన్సులు వేస్తున్నారు. అయిపోయి స్టేజ్ మీదకొస్తున్నారనమాట. ఆ డాన్స్ అయితే నేను మిస్ అయ్యాను. హాలంతా రౌండ్ తిరిగి ఫుడ్ తినటానికైతే వెళ్ళిపోయాము. వాడు శాంటా క్లాస్‌కి హాయ్ చెప్తే చాక్లెట్ ఇచ్చారనమాట. అక్కడ పిల్లలందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు క్రిస్మస్ కదా! పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుందని చెప్పి శాండ్విచ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. సో, అక్కడి నుంచి తినేసి బయటికి ఎగ్జిట్ అయిపోతుంటే బయట డెకరేషన్ అయితే ఇలా ఉంది. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ సో మచ్.